శ్రీకృష్ణుడి 108 నామాలను సూచిస్తూ 108 మెట్లు ఉన్న ఆలయం. మన దేశంలో శ్రీకృష్ణుడికి ఎన్నో సుప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో ఈ ఆలయం కూడా ఒకటి. శ్రీకృష్ణుడి 108 నామాలను సూచిస్తూ 108 మెట్లు ఉన్న ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని అంగుబే సమీపంలో ఉన్న కబినల్ అనే గ్రామంలో ఒక కొండపై ఉన్న గోపాలకృష్ణ దేవాలయం ఇది. ఈ ప్రాంతంలో అతి పురాతనమైన ఈ ఆలయం 14వ శతాబ్దానికి చెందింది. అంగుబే నుండి ఈ ఆలయానికి చేరుకోవటానికి సుమారు 25 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. చిన్న కుగ్రామంలో ఉన్నప్పటికీ ఈ ఆలయం చాలామంది ఆదరణ పొందింది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పురాతన హిందూ దేవాలయాలలో గోపాలకృష్ణ దేవాలయం కూడా ఒకటి. శ్రీకృష్ణుడికి అంకితమివ్వబడిన గోపాలకృష్ణ ఆలయం హోయసల దేవాలయం. ప్రఖ్యాతి వాస్తుశిల్పైన మునియంగుల కృష్ణప్రసాద్ మార్గదర్శకత్వంలో ఈ విశిష్ట ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం తులునాడు శైలిలో నిర్మించబడటం మరో ప్రత్యేకత. లోపల గర్భగుడి బయట విశాలమైన హాల్తో కప్పబడి ఉంటుంది. నేలమాళిగల నుండి గర్భగుడికి 108 మెట్లతో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ 108 మెట్లు శ్రీకృష్ణుడి అష్టోత్తరంలో ఉన్న 108 నామాలను సూచిస్తాయి. కొండపైన ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి కాలినడకన మాత్రమే చేరుకోవాలి. ఆలయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించటానికి సెప్టెంబర్ మార్చ్ మధ్యకాలమే ఉత్తమమైన సమయం. ఈ సమయంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ రోజుల్లో కొండపై ఉన్న ఆలయాన్ని సందర్శించటానికి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవిలో మాత్రమే సూర్యరశ్మి ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉండటంతో ఈ ఆలయాన్ని ఆ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. ఈ ఆలయం అంగుబే నుండి 25 కిలోమీటర్లు, బెంగుళూరు నుంచి 375 కిలోమీటర్లు, షిమోగా నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూశారు కదా, శ్రీకృష్ణుడి 108 నామాలను సూచిస్తూ 108 మెట్లు ఉన్న అంగుబేలో ఉన్న గోపాలకృష్ణ దేవాలయం గురించి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.